మున్సిపాలిటీలోని గాజుల రాజం బస్తీ 24వ వార్డు ప్రజల సమస్యలను వార్డు కౌన్సిలర్ పట్టించుకోలేదు. ఆరోపణలు చేస్తున్న వార్డులో నివసిస్తున్న మాజీ కౌన్సిలర్ స్థానికులు ఇష్టారాజ్యంగా వారికి నచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారని, వారి వార్డులలో పలు కార్యక్రమాలలో స్థానిక ప్రజలను పట్టించుకోవడం లేదని, వారికి అనుగుణంగా ఉండే విధంగానే వార్డులో పలు కార్యక్రమాలు పనులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపైన 95 న్యూస్ ప్రతినిధికి సమాచారం అందడంతో అక్కడకు వెళ్లిన 95 న్యూస్ ప్రతినిధికి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడున్న వార్డు కౌన్సిలర్ పనుల వలన మాకు ఇబ్బంది జరుగుతుందన్నా కూడా వినకుండా 4 రోడ్ల కూడలిలో మినీ వాటర్ స్కీమ్ ద్వారా వార్డు ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తానని, ఆ రోడ్డు సమీపంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ఈ వాటర్ బోర్ మరియు దానికి సంబంధించిన రూములు కట్టడం వల్ల 4 రోడ్ల కూడలి నడుమ ఉన్న బోరును పక్కన రూమును నిర్మించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిన కౌన్సిలర్ దీని వలన స్థానికంగా రోడ్డు పరిధిలో ఉన్న ఇండ్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని, అదే కాకుండా ఇంతకు ముందు రోడ్డు వెడల్పులో మా ఇంటి ముందు తొలగించటకు మార్క్ పెట్టారు, ఇప్పుడు ఈ రూమ్ కట్టడం వల్ల ఇంకా మా ఇంటిని కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. కౌన్సిలర్ అని స్థానిక ప్రజలు కూడా విలేకరుల సహాయం తీసుకొని వార్తల రూపంలో అధికారులకు సమాచారం చేరే విధంగా సమస్యను విన్నవించుకున్నారు. దానితో 95 న్యూస్ ఛానల్ మరియు పేపర్లో వచ్చిన కథనాలతో స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపాలిటీలో ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నిర్మించిన దానికి విద్యుత్ సౌకర్యం కోసం రోడ్డుపైన నిర్మిస్తున్న రూమును తొలగించారు. దీనితో ఆ రోడ్డు సమీపంలో ఉన్న ఇంటి వాస్తవులు ఉపశమనం పొందారని చెబుతున్నారు. 24 వార్డులో ఉన్న ప్రజలకు సమస్యలను ప్రస్తుతం ఇప్పుడు తీరిన రోడ్డు సమస్యను తీర్చినందుకు 95 న్యూస్ ఛానల్, పేపర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మా సమస్యపైన త్వరగా స్పందించి మాకు న్యాయం చేసిన అధికారులకు మరియు స్థానిక ఎమ్మెల్యేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబిరి సాబిర్ పాషాకు కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ వస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది. యాక్చువల్లీ దీన్ని బైపాస్ చేయాలా, ఇది మళ్ళీ రోడ్డు సెంటర్ కోసం అది చేసింది. 80 ఫీట్ రోడ్ కాదు, ఎప్పటి నుంచి ప్రపోజల్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటికీ సెంట్రల్ లైటింగ్. నా పేరు లక్ష్మీబాయి, నేను మాజీ కౌన్సిలర్. 24వ వార్డు ప్రజలకు నమస్కారాలు. మరి గత ఒక వారం రోజుల క్రితం 24వ వార్డులో మినీ వాటర్ స్కీమ్ పక్కన ఒక రూమ్ నిర్మించడం జరిగింది. ఆ రూమ్ నిర్మించడం వల్ల మా ఇళ్ళకు ఇబ్బంది కలుగుతుందని నేను మున్సిపల్ కమిషనర్ గారికి, పత్రికా విలేకరులకు అందరికీ నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అందరు స్పందించి కమిషనర్ గారు పేపర్లో వేయడం వల్ల కమిషనర్ గారు స్పందించారు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. ఆ రూమ్ నిన్న ప్రొద్దుటొచ్చి తీసేయడం జరిగింది. దీనికి ఎవరెవరైతే స్పందించి ముందుకొచ్చి నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మళ్ళీ ముందు ఇటువంటివి జరగకుండా, వాళ్ళు ఇటువంటివి చేయకుండా చూడాలని, ఒకవేళ చేస్తే మాత్రం ఇంతకంటే ఇంకెక్కువనే నేను చేయాల్సి వస్తుంది. వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాసేవ కోసం చేస్తానా, ప్రజలకే మా సేవ, మా జీవితం అంకితం అంటున్నారు. ప్రజలకు సేవ అంకితం జీవితం అంటే రోడ్లు చూసుకోవాలా, ప్రజల ఆరోగ్యాలు చూసుకోవాలా. నిరంతరం శ్రమిస్తారు, మీరు మంచి వాళ్ళే, నేను కాదా నన్ను, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేశారు కాబట్టి మాకు ఇబ్బంది జరగకుండా చెయ్యమని చేయగా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి చెయ్యొద్దు. చేస్తేనైతే ఊరుకోను. బస్తీలో కూడా ఎక్కడ జరిగినా కూడా ముందు నేనే ఉండి ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కౌన్సిలర్గా ఉన్న దగ్గర నుంచి మొదలుకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని అడగకపోబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇక గతంలో ఇక ముందు జరగబోయే రోజులలో మాత్రం ఖచ్చితంగా ప్రతి పనిలో
బస్తీ పార్టీ లీడర్లాగా మేము ఉంటాం. మేము కూడా పార్టీ లీడర్లం, మేము ఒక పార్టీకి లీడర్లం. అందుకనే దయచేసి ఇటువంటిది ఇంకోసారి జరగొద్దు. జరిగితే మాత్రం ఊరుకో. విలేకరులకు, కమిషనర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, షాబీర్ పాషా గారికి, రిపోర్టర్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నమస్కారం.